ఏ, నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీకు పాల తాలికల్ని 3 విధాలుగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. అందులో మొదటిదైతే ట్రెడిషనల్ మెథడ్ అనమాట. పూర్వం నుంచి మా అమ్మమ్మ వాళ్ళు చేసే మెథడ్. రెండోదైతే దాన్నే కొంచెం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది. అది మా నాన్నమ్మ వాళ్ళు చేసేవారనమాట. ఇక లాస్ట్ మెథడ్ అయితే అది మా అత్తయ్య గారు ఫాలో అవుతారు. అది చాలా సింపుల్గా అయిపోతుందండి. సో మీకు ఏది కావాలంటే అది ఫాలో అవుతారు, కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఆషాఢంలో తొలి ఏకాదశికి మా ఇళ్ళలో కంపల్సరీ చేస్తారండి పాల తాలికలు. అలాగే వినాయక చవితికి కూడా చేసుకుంటాం అన్నమాట. ఇలా ఏదైనా పూజల కోసం చేసుకున్నప్పుడు అయితే తడిపిండితో చేస్తారు. తడిపిండి అంటే బియ్యం నైట్ నానబెట్టేసుకుని పొద్దున్నే కడిగి 1 నిమిషం పాటు లైట్గా ఆరబెట్టేసి దాన్ని మిక్సీలో పిండిలా చేసుకుని ఆ పిండితో చేస్తారనమాట. మెత్తగా జల్లించుకుని ఆ పిండితో చేస్తారు. అలా కాకుండా మనం ఇంట్లోకి చేసుకోవాలనుకున్నా, లేదు మనకు టైం లేదు తడిపిండి చేయడానికి అని అనుకున్నప్పుడు పొడిపిండితో కూడా చేసుకోవచ్చండి మనం. అవి కూడా అలాగే వస్తాయి. తాలికలు అనేవి విరగకుండా చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి. నేను ఇప్పుడు పొడిపిండితోనే చేసి చూపిస్తున్నాను మీకు. వీడియో చూసాక మీరైతే తాలికలు చేసుకోవడం ఎంత ఈజీ అని అంటారనమాట. అంత ఈజీ మెథడ్ చెప్తాను మీకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ముందుగా ఫస్ట్ మెథడ్ చూద్దాం. దీనిలో సంప్రదాయ పద్ధతిలో తాలికలు చేసుకుని దాంతో పాల తాలికలు ఎలా చేస్తారో చూపిస్తాను. దీనికోసం ఒక గిన్నె తీసుకుని దీనిలో 1 గ్లాసున్నర వాటర్ పోసుకుంటున్నాను. ఆ వాటర్లో ఒక చిటికెడు సాల్ట్ అలాగే 1 స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల తాలికలు అనేవి చప్పగా లేకుండా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు 1 గ్లాసు మెత్తగా ఉన్న బియ్యపిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పొడి బియ్యపిండే తీసుకుంటున్నానండి. ఈ వాటర్ మరిగేటప్పుడు ఈ బియ్యపిండిని కలుపుకుంటూ దీనిలో వేసుకుంటున్నాను. ఇది దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. పిండి మాత్రం బాగా మెత్తగా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీనిలో 3 గ్లాసులు పాలు పోసుకుంటున్నాను. మీరు 2 గ్లాసుల పాలు 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట. ఈ పాలు ఇలా పొంగొచ్చి మరుగుతున్నప్పుడు దీనిలో నానబెట్టుకున్న 2 టీ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఒక అరగంట ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఈలోపు మనం చేసి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమం చల్లారుతుంది కదా, దీన్ని ఇలా ఒక చపాతీ పీట మీద తీసుకుని అడుగున కొంచెం పొడిపిండి వేసుకుంటున్నాను అంటుకోకుండా. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని దీన్ని ఇలా మెత్తగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న ఉండ చేసుకుని దాన్ని ఇలా రోల్ చేసుకుని కింద కొంచెం పిండి వేసుకుని దాన్ని ఇలా తాలికల్లా చేసుకోవాలన్నమాట. ఇది సమానంగా వచ్చేలా చేసుకోవాలి. ఇలా మొత్తం తాలికల్లా చేసి పెట్టుకోవాలి. ఇది సంప్రదాయ పద్ధతి అనమాట. ఇలా చేసి పెడతారన్నీ. ఇప్పుడు మనం వేసిన సగ్గుబియ్యం సగం ఉడికిన తర్వాత ఈ తాలికల్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు తాలికలు ఉడికేలోపు సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడుకుతాయి అన్నమాట. వీటిని వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి గరిటెతో, విరిగిపోకుండా. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చూపిస్తాను మీకు. దీనిలో మనం జంతికలు ఒత్తుకునే అచ్చు ఉంటుంది కదండి, దాన్ని కొంచెం వాటర్తో తడుపుకొని లేదంటే ఆయిల్ అన్న అప్లై చేసుకోవచ్చు. దానిలో మనం చేసుకున్న పిండి ముద్దను ఇలా పెట్టుకుని దాంతో ఇలా ఒత్తుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కువగా చేసుకున్నప్పుడు అన్ని తాలికలు చేత్తో చేయడానికంటే చాలా టైం పడుతుంది కదండి, చేయడం కూడా అందరికీ రాదనమాట పర్ఫెక్ట్గా. సో అలాంటప్పుడు మనం ఇలా ఒత్తుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది పని. ఇది మా నాన్నమ్మ అయితే ఇలాగే చేసేవారనమాట. సో చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇది సెకండ్ మెథడ్ అనమాట. మనం ఇది చేసుకున్నప్పుడు ఏ మెథడ్లో చేసుకున్నా సరే లాస్ట్లో చిన్న పిండి ముద్ద ఇలా పక్కన పెట్టుకోవాలి. దాన్ని ఇలా వాటర్లో ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకొని ఆ వాటర్ ఇందులో పోసుకోవాలన్నమాట. దానివల్ల మనకి ఇది చిక్కగా అవుతుంది. సో దీన్ని అలా ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి తాలికలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి, నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. దీనివల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. ఇలా అన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దీనిలో బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నాను. మనం 1 గ్లాసు పిండి తీసుకున్నాం, 3 గ్లాసులు పాలు తీసుకున్నాం కదా. సో 3/4 గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే గ్లాస్ ఫుల్గా వేసుకోవచ్చు అనమాట. వేసుకుని ఇది కరిగే వరకు కలిపేసుకుంటే మన పాల తాలికలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో విరగకుండా. అంటే మనం వేసినంత పొడవు ఉండవు, కానీ మనం తినేలా సరిపడా ఉంటాయన్నమాట. మనం చేత్తో వేసుకున్నవి, జంతికల అచ్చుతో వేసినవి కూడా దీనిలోనే కలిపేసాను అనమాట నేను. చివరిగా మనం నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ట్రై చేసి చూడండి. ఇక థర్డ్ మెథడ్, ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేయొచ్చు అనమాట. ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఇక్కడ 2 గ్లాసులు పాలు పోసుకుంటున్నాను నేను. 1 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను.
మీరు తిక్కగా బాటమ్ ఉన్న గిన్నె తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ కూడా నేను ఒక గ్లాసు పిండి తీసుకుంటున్నాను. పిండి అయితే చాలా మెత్తగా ఉండాలండి, బియ్య పిండి. తడిపిండి అయితే ఇంకా బాగుంటుంది. దీనిలో నేను ఇందాక వేసినట్టుగానే ఒక స్పూన్ బెల్లం, అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, తాలికలు కమ్మగా ఉండడానికి. ఈలోపు మనకి పాలు చూడండి పొంగొచ్చాయి కదా. పొంగొచ్చిన తర్వాత మనం ఈ పిండిలో వేడి పాలు పోసుకోవాలన్నమాట. వేడి వేడిగా ఉన్న పాలే పోసుకోవాలి. వేడి పాలు కదండి, చేయి కాలుతుంది, జాగ్రత్తగా కలుపుకోండి. ఫస్ట్లో స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ పట్టవండి దీనిలో పాలు. మీరు చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట. దీన్ని మనం ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. మనకి చపాతీ ముద్ద ఎలా అవుతుంది గట్టిగా, అలా అవ్వాలన్నమాట. సో చూసుకొని కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోండి. ఒకసారి ఎక్కువ పోస్తే ఎక్కువైపోతుందన్నమాట, పలుచగా అయిపోతే బాగోదు. సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మనం వేడిపాలు వాడడం వల్ల పిండికి జిగురు వస్తుందన్నమాట. మనకి తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయి, కానీ పిండి అయితే స్మూత్గా ఉండాలి. మెత్తని పిండి అయితేనే వస్తుందన్నమాట. సో ఇలా ముద్దగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈలోపు పాలు కూడా మరిగాయి కదా. దీనిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నాను 2 స్పూన్లు. ఇప్పుడు మనకి పిండి ముద్ద రెడీగా ఉంది కదా. ఈలోపు ఈ సగ్గుబియ్యం కూడా సగం ఉడికాయి అన్నమాట. ఇప్పుడు మనం గ్రేటర్ ఉంటుంది కదండి, కొంచెం పెద్ద హోల్స్ ఉన్నదే తీసుకుని దాన్ని ఇలా గిన్నెపై పెట్టుకుని మనం ఈ ముద్దతో ఇలా చేసుకుంటే చూడండి అడుగున ఎలా వచ్చాయో. మనం తాలికల కంటే కొంచెం సన్నగా వస్తాయి, కానీ సేమ్ టేస్ట్ అంతా అలాగే ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించి పిల్లలకి ఏదైనా హెల్తీగా పెట్టాలనిపిస్తే ఇలా చేయొచ్చు అనమాట. చూడండి ఎలా వచ్చాయో మనకి తాలికల్లాగే వచ్చాయి కదా. కొంచెం సన్నగా వచ్చాయి, కానీ సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. వీటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఉడికి దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఇది చేసుకున్నప్పుడు కూడా చిన్న పిండి ముద్ద పక్కన పెట్టుకుని ఇలా వాటర్తో కలుపుకోవాలన్నమాట. ఆ వాటర్ని దీనిలో పోసేయాలి. పోసేసి ఇంకొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మనం తాలికలు ఎప్పుడు గట్టిగా కలపకూడదండి, విరిగిపోతాయి. సో చూడండి ఇక్కడ ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లకు పచ్చి కొబ్బరి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3/4 గ్లాసు బెల్లం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు స్టవ్ ఆఫ్ చేయకుండా బెల్లం వేస్తే విరిగిపోతుందన్నమాట. సో కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేసుకోవాలి. చివరిగా కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి పాల తాలికలు రెడీ అనమాట. సర్వ్ చేసుకోవడమే. ఇవి వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా బాగుంటాయి. ఇవి మనం ఇప్పుడు చేసుకున్న తాలికలు అనమాట. చూడండి ఇవైతే మనం ముందు చేసుకున్నవి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. టేస్ట్ అయితే సేమ్ రెండు ఒకేలా ఉంటాయండి, ఏమి తేడా ఉండదు. సైజ్ మాత్రం కొంచెం డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో ఇలా చేస్తే మీకు తాలికలు అనేవి స్మూత్గా వస్తాయి, అసలు విరగవు, చాలా బాగా వస్తాయి టిప్స్ అన్నీ ఫాలో అయితే. సో వీడియో నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.